2.5 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో చంద్రబాబు గారికి జరిగినటువంటి అవమానం ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే తన భార్య గురించి కామెంట్ చేయడం, అదే సందర్భంలో అదే విషయం మీద ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో అంబటి రాంబాబు మైకు పరంగానే దుర్భాషలాడినటువంటి వైనం, ఆ రోజున ఆగ్రహించినటువంటి చంద్రబాబు లేచి మైక్ అడిగితే ఇవ్వకపోవడం, ఆ సందర్భంలో చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాట ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒకసారి అది విందాం. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో కొట్టుకొస్తాం. పత్రం స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి పత్రం స్టార్ట్ అయింది. గౌరవ సభని కౌరవ సభగా మార్చారన్న ఆగ్రహంతో మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగు పెడతానంటూ అసెంబ్లీ నుంచి ఆనాడు బయటకు వెళ్ళిన చంద్రబాబు ఈనాడు సగర్వంగా అదే అసెంబ్లీలోకి పెట్టారు. ఆ రోజు నుండి సచివాలయానికి రాలేదు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాకనే సచివాలయానికి అడుగుపెట్టారు. అదే సందర్భంలో ఆ రోజు నుండి అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు, మళ్ళీ ఇవాళ రోజున సగర్వంగా సంపూర్ణ మెజార్టీతో ఆనాడు తనని అవమానించినటువంటి ద్వారంపూడి ఓడిపోయారు, అలాగే అంబటి రాంబాబు ఓడిపోయారు. దాన్ని అంతటిని చూస్తూ కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. చివరికి 152 సీట్లు తెచ్చుకున్న 151 సీట్లు తెచ్చుకున్న పార్టీ 11 స్థానాలకు పరిమితమైంది. అదే సందర్భంలో 164 స్థానాలతో అప్రతిహాత ఘన విజయాన్ని సాధించినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో సగర్వంగా అడుగు పెట్టడం అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు.